మహాతలం మాయాదర్పణం రెండవ భాగం. అది మాణిక్యపురి రాజ్యం. కుండపోత వర్షం కుంభవృష్టిగా కురుస్తూ మాణిక్యపురిని ముంచెత్తుతోంది. అనుకోని ప్రకృతి విపత్తుకు మాణిక్యపురి ప్రజలు భీతిల్లుతున్నారు. నింగి కడవలతో నీటిని గుమ్మరిస్తోందన్నట్టుంది అక్కడి వాతావరణం. ఆకాశం నుండి వెలువడుతున్న మెరుపుల వలన ఎన్నో భవనాలు, వృక్షాలు కూలిపోతున్నాయి. మాణిక్యపురి మహారాజు ధీరసేనుడి రాజకోట. సభలో మహారాణి చంద్రవదనతో సహా మహామంత్రి, సేనాని, మిగిలిన అందరూ కొలువుతీరి ఉన్నారు. మహారాణి చంద్రవదన చింతాక్రాంతురాలై ఉంది. మిగిలిన సభాసదులందరూ ఎవరి ఆలోచనల వారు మునిగి ఉన్నారు. హఠాత్తుగా ఆకాశం ఫెలఫెల రావాలతో గర్జించింది. ఆ ఉరుముల దాటికి రాజభవనం కోట ముందు భాగంలో పెద్ద శబ్దంతో బుర్జు కూలిపోయింది. ఆ శబ్దం విని అందరూ భయభ్రాంతులయ్యారు. ఆ ఉరుములు, మెరుపుల విలయం చూసి మహారాణి చంద్రవదన ఇంకా దిగులుతో స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ తప్పిన మహారాణి చంద్రవదనను చూసి మహారాజు ధీరసేనుడు కలవరపడ్డాడు. మహారాణి అలా స్పృహ తప్పడం చూసి అందరూ విచారంగా నిలబడిపోయారు. చెలికత్తెలు మహారాణికి పరిచర్యలు చేస్తుండగా అంతకు 4 రోజుల ముందు రోజు జరిగిన సంఘటన మహారాజు ధీరసేనుడికి కళ్ళ కట్టినట్టు కనిపించసాగింది. ఆ రోజు ఉదయం కోటలో మాత్రమే కాక మాణిక్యపురి రాజ్యం మొత్తం సంబరాలు జరుపుకుంటోంది. ఎటు చూసినా కోలాహలంగా సందడిగా ఉంది. రాజ్యంలో ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు దర్శనమిస్తున్నాయి. పూలహారాలతో అలంకరించిన తోరణాలు, పూమాలలతో నిండి ఉన్న వీధులు. రాజ్యంలో ప్రజలందరూ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ స్వాగతం పలకడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఇక కోటను సర్వాంగ సుందరంగా అలంకరించారు. దవనం మర్వంతో కట్టిన పూమాలలు సువాసనలు వెదజల్లుతుంటే ఎన్నో రకాల పూలను వివిధ దేశాల నుండి తెప్పించి వాటితో చేసిన అలంకరణ కోటకు శోభం తెచ్చింది. రంగురంగుల పువ్వులతో చేసిన అలంకరణ ఇంద్రధనస్సు రంగులను తలపిస్తోంది. ఆకాశంలోని హరివిల్లు కిందకి దిగి కోటలో కొలువైందా అన్నట్టుంది అక్కడి వాతావరణం. ఇలాంటి అపూర్వమైన స్వాగత సన్నాహాలకు కారణం మాణిక్యపురి యువరాజు విజయసేనుడు. చిన్నతనం నుండి మైత్రేయ మహర్షి ఆశ్రమంలో ఉంటూ పలు రకాల విద్యలను, సకల కళలను క్షుణ్ణంగా అభ్యసించి గుర్రపు స్వారీ, కర్రసాము మొదలగు అన్ని విద్యలను నేర్చుకున్నాడు. సకల కళా ప్రవీణుడై, సమస్త శాస్త్ర పారంగతుడై ఎన్నో సంవత్సరాల తర్వాత మాణిక్యపురి రాజ్యానికి తిరిగి వస్తున్నందున మాణిక్యపురి ప్రజలు అట్టహాసంగా సంబరాలు జరుపుకుంటున్నారు. తమను కన్న తండ్రిలా పరిపాలిస్తూ రాజ్యంలో ఎటువంటి కొరత లేకుండా సకల సదుపాయాలను కలిగించి తమ జీవితాలకు ఎటువంటి లోటు లేకుండా చేసిన మాణిక్యపురి ప్రభువు ధీరసేనుడి మీద మాణిక్యపురి ప్రజలకు ఎడతెగని గౌరవం, విశ్వాసం ఉన్నాయి. ఆ విశ్వాసంతోనే తమ యువరాజు విజయసేనుడు ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడని తెలియగానే స్వచ్ఛందంగా అలంకరణలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు జనులు. ఎట్టకేలకు మాణిక్యపురి సరిహద్దుల్లోకి ప్రవేశించిన రాకుమారుడు విజయసేనుడికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. రాకుమారుడు తన గుర్రాన్ని ఒక భటుడికి అప్పగించాడు. ప్రజల హర్షధ్వానాల, జయజయధ్వానాల నడుమ కాలినడకన రాజప్రాసాదానికి బయలుదేరాడు. రాకుమారుడు నడిచే దారిలో జనులు పూలబాట పరిచి రాకుమారుడి మీద పూలవర్షం కురిపిస్తూ ఉండగా ముందుకు సాగాడు విజయసేనుడు. కోట ప్రధాన ద్వారం వద్ద వేచి ఉన్న మహారాణి చంద్రవదన, మహారాజు ధీరసేనుడు, మహామంత్రి సుకీర్తుడు, సేనాని జయంతుడు మొదలగు ఇతర ప్రముఖులందరూ రాకుమారుడికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. విజయసేనుడు తన తల్లిదండ్రులను చూడగానే వారి పాదాలకు నమస్కరించి కోటలోకి ప్రవేశించాడు. అందరికీ అభివాదం చేస్తూ తన అంతరంగిక మందిరంలోకి వెళ్ళిపోయాడు. మహారాణి చంద్రవదన తన ఏకైక కుమారుడు, గారాల తనయుడు విజయసేనుడు సకల విద్యలను అభ్యసించి అన్నింటిలోనూ నిష్ణాతుడై తిరిగి రావడం ఎంతగానో ఆనందాన్నిచ్చింది. ధీరసేనుడు కూడా విజయసేనుడిని చూసి ఎంతగానో ఆనందించాడు. అనంతరం మహారాణి చంద్రవదన మహారాజు వద్ద రాకుమారుడి పట్టాభిషేక ప్రస్తావన తీసుకొచ్చింది. మహారాజా, మన యువరాజు చిన్నతనంలోనే మైత్రేయ మహర్షి ఆశ్రమంలో పెరిగాడు. అక్కడే అన్ని విద్యలు నేర్చుకుని నవయువకుడై తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ చిన్నతనంలోనే యువరాజు మనకు దూరంగా ఉన్నందువల్ల నేను ఏ అచ్చట ముచ్చట తీర్చుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు మన కుమారుడికి పట్టాభిషేకం గావించండి. వివాహం జరిపిస్తే అటు నా ముచ్చట తీరుతుంది, ఇటు మన బాధ్యత నెరవేరుతుందని పలికింది. మహారాణి చంద్రవదన మాటలకు ఆలోచనలో పడ్డాడు ధీరసేనుడు. అనంతరం ఈ విషయాన్ని విజయసేనుడి వద్ద ప్రస్తావించి పట్టాభిషేకానికి తగిన ఏర్పాట్లు గావించాలని అనుకున్నాడు. విజయసేనుడిని ఆంతరంగిక మందిరానికి రమ్మంటూ భటులతో వర్తమానం పంపించారు ధీరసేనుడు, చంద్రవదన. తన కోసం ఆంతరంగిక మందిరంలో వేచి ఉన్న తన తల్లిదండ్రులకు నమస్కరించి
అక్కడున్న ఆసనంలో ఆసీనుడయ్యాడు. తన తల్లిదండ్రులు చెప్పే విషయాలను ఏకాగ్రతతో ఆలకిస్తున్నాడు విజయసేనుడు. అంతా విన్న తర్వాత విజయసేనుడు తన తల్లిదండ్రులతో ఇలా పలికాడు. నా తల్లిదండ్రులు ఇరువురు నన్ను క్షమించాలి. నేను చిన్నతనం నుండి మైత్రేయ మహర్షి ఆశ్రమంలో ఉంటూ ఉండడం వలన నాకు దేశ పరిస్థితులు కానీ చుట్టుపక్కల రాజ్యాల పరిస్థితులు ఏవి కూడా తెలుసుకోవడానికి అవకాశం లభించలేదు. కాబట్టి మీరు అనుమతిస్తే 6 మాసాల కాలం దేశ పర్యటనగా సాగించి అన్ని క్షుణ్ణంగా అవలోకనం చేసుకుంటాను. అటు పిమ్మట మీరు చెప్పినట్టే పట్టాభిషేకునికి అర్హున్నవుతాను. అందులకే మీరు నన్ను దేశ పర్యటనకు వెళ్ళడానికి అనుమతించండి అని కోరాడు. అది విన్న మహారాజు మహారాణిలు ఇరువురికి విజయసేనుడు విన్నపాన్ని కాదనడానికి ఎటువంటి కారణం అగుపించలేదు. రాజు కావలసిన వాడికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం దేశ పరిస్థితుల పట్ల, ప్రజల స్థితిగతుల పట్ల క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండటం. మహారాజు మహారాణి విజయసేనుడు దేశ పర్యటన చేయడానికి అంగీకరించారు. మహారాణికి తన కుమారుడు ఇంకొక 6 మాసాల కాలం దూరంగా ఉంటాడని బాధ మనసులో కలిగినా ప్రజాశ్రేయస్సు కాంక్షించే రాజుకు ఇలాంటివి సర్వసాధారణమని సరిపెట్టుకుంది. అలా వెళ్ళిన విజయసేనుడు కొన్ని గడియలలోనే కుంభవృష్టి మొదలైంది. ఆ ప్రళయాన్ని వీక్షిస్తున్న అందరి గుండెలు అవిసిపోతున్నాయి. తన కుమారుడు విజయసేనుడు ఎక్కడ చిక్కుకుపోయాడో, ఎలా ఉన్నాడో అన్న ఆందోళనతో మహారాణి చంద్రవదన స్పృహ తప్పి పడిపోయింది. సభలో కొలువు తీరిన అందరూ చింతాక్రాంతులై ఉండిపోయారు. యథాప్రకారం జడివాన కుండపోతగా కురుస్తూనే ఉంది. ఆకాశం బిగరంగా గర్జిస్తూనే ఉంది. ఉరుములు మెరుపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాను బయలుదేరిన కొద్దిసేపటికి జడివాన కుంభవృష్టిలా కురుస్తుంటే ఆ వానలోనే మెల్లిగా ముందుకు సాగుతున్నాడు విజయసేనుడు. కొంత దూరం వెళ్ళగానే గుర్రం ముందుకు వెళ్ళనని మొరాయించింది. ఉరుములు మెరుపులకు జడిసిన గుర్రం బెదిరిపోతూనే ఉంది. బిగ్గరగా సకిలిస్తోంది. ఇక ఆ కుండపోత వానలో ముందుకు సాగడం, గుర్రాన్ని ముందుకు నడిపించడం భావ్యం కాదని నిర్ణయించుకున్నాడు విజయసేనుడు. ఎక్కడైనా ఆగిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఆకాశం చిల్లులు పడినట్టు కురుస్తూనే ఉంది. ఉరుములు మెరుపులు అంతకంతకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఆ అటవీ ప్రాంతంలో, ఆ కుండపోత వానలో అక్కడ ఏమాత్రం జనసంచారం లేదు. చుట్టూ పరిశీలించిన విజయసేనుడికి ముందున్న పరిసరాలు అగుపించడం లేదు. అంతలో ఆకాశం భయంకరంగా ఉరిమింది. ఆ సమయంలో కన్నులు మిరుమిట్లు గొలిపి ఆ మెరుపులో అల్లంత దూరాన ఏదో కట్టడం కనిపించింది. ఉరుములు మెరుపులకు బెదిరిపోతున్న తన గుర్రాన్ని తీసుకొని ఆ కట్టడం వైపు దారితీశాడు విజయసేనుడు. ఆ కట్టడం ఒక శివాలయం. ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంది. ఆ ప్రాంగణంలో పొడిగా ఉన్న ప్రదేశంలో తన గుర్రాన్ని కట్టేశాడు. అక్కడే చాలాసేపు ఉండిపోయాడు. గర్భగుడిలో ఉన్న పరమశివుడి ప్రతిరూపమైన శివలింగానికి నమస్కరించాడు. ప్రకృతి విలయాన్ని ఆపి సకల జనులను రక్షించమని ప్రార్థిస్తూ అక్కడి నుండి బయటకు వచ్చాడు విజయసేనుడు. ఆకాశం నుండి నీటిని గుమ్మరిస్తున్నట్టుగా ఉంది వాన. బయటకు వెళ్ళడానికి ఆస్కారం లేదనుకుంటూ యథాలాపంగా ముందుకు చూశాడు. ఆలయానికి ఆవల వైపున ఒక దృశ్యం అతడిని ఆకర్షించింది. అక్కడ వర్షం వలన నేల మీద ఉన్న మట్టి అంతా కొట్టుకుపోవడం వలన ఏదో ఒక వస్తువు మెల్లిగా బయటపడుతోంది. ఆ వస్తువు మీద కప్పబడిపోయిన మట్టి ఆ కుండపోత వానలో కొట్టుకుపోయింది. భూమి అడుగున పాతుకుపోయిన ఆ వస్తువు క్రమంగా భూమిపైకి వస్తుంది. ఆ వస్తువు ఏమిటా అని ఆసక్తిగా ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు విజయసేనుడు. అలా వాన కురుస్తూ ఆ వస్తువు మీద ఉన్న మట్టి మొత్తం తుడిచిపెట్టుకుపోయాక ఆ వస్తువు మొత్తంగా బయటపడింది. ఆ వస్తువు ఏమిటి? విజయసేనుడు దాన్ని ఏం చేశాడు? తర్వాత ఏం జరిగింది? వింటూనే ఉండండి మహాతలం మాయాదర్పణం.